దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా తేజ సజ్జా గారిది ఒకటి మిరాయి అని టీజర్ వచ్చింది అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని కిందికి నాగేసి సో ఈ సినిమాని హైప్ చేస్తున్నారు. సో ఇట్లా ఎవరైనా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? అది సినీ వర్గాల్లో ఉంటుంది కానీ అది ఎంతవరకు నిజం కాదు. తర్వాత హరిహర వీరమల్ల మటకం సూపర్ హిట్ అవుతుంది. అది దాని నుంచి ఎవరు ఆపరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఊరుకోరు. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఫస్ట్ చిరంజీవి ఫ్యాన్స్, తర్వాత వాళ్ళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యాను. అండ్ సినిమాలు ప్రతి ఒక్కటి చూస్తాను నేను. 100% హరిహర వీరమల్ల సూపర్ హిట్ అవుతుంది. 100 థియేటర్స్ పైన హైదరాబాద్ లో రిలీజ్ చేస్తారు నాకు తెలిసి. దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు. అది మేము కూడా ఒప్పుకోము. ఫ్యాన్స్ గా మేము కూడా హరిహర వీరమల్ల ఆపుతా అంటే మేము కూడా ఒప్పుకోము. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ సినిమా కదా. సో ఇది వస్తున్న క్రమంలోనే ఇప్పుడు చిన్న సినిమా అంటే మిరాయి లాంటి సినిమాల్ని హైప్ చేస్తున్నారు కొంతమంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అంటే కావాలని చేస్తున్నారా లేకపోతే ఈ సినిమాని తొక్కడానికి ట్రై చేస్తున్నారా? ఈ పవన్ కళ్యాణ్ తొక్కడం అంటే ఇంపాసిబుల్ అండి. అది కష్టం. అది ఎందుకంటే ఆయన ఇమేజ్ ఆయనది, ఆయన టాలెంట్ ఆయనది. ఈ చిన్న వస్తుంటే పోతుంటాయి. తప్పేది వీళ్ళు చేస్తున్నారు అంటే అది ఇంకా సినీ వర్గాలతోటి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. హరిహర వీరమల్ల మటకం అయితే 100% రిలీజ్ చేయాలి. చేయకుంటే ఫ్యాన్స్ గా మేము ఊరుకోం. యాక్చువల్ గా కంపల్సరీ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినాక ఫస్ట్ మూవీ ఆయన ఎన్నో టైం ఇచ్చి చేసిన సినిమా. దాన్ని చూడాలని మా ప్రేక్షకులకు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. కంపల్సరీ అది రిలీజ్ చేయాలి. కంపల్సరీ రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ కూడా ఊరుకోరు. ఓకే సార్, ఓవరాల్ గా ఒక మాట చెప్పండి. మీరు యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా సో ఆయన సినిమాలు చేస్తే బాగుంటుందా లేకపోతే పాలిటిక్స్ చేస్తే బాగుంటుందా, రెండు మేనేజ్ చేస్తే బాగుంటుందా? సో ఆయన పొలిటికల్ గానే చాలా బాగుందండి. డైనమిక్ సీఎం అయిండు. ఆయన నెక్స్ట్ ఆంధ్రాకి సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక ఇమేజ్ చూసుకుంటున్నాడు. ప్రతి ఒక్క దగ్గర వెళ్ళి ఆయన చాలా చిన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తున్నాడు. అందుకే అలాంటి వ్యక్తి మనకు సీఎంగా అయితేనే మనకు బాగుంటుంది అనుకుంటున్నాము. అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అప్పుడు ఆయన ఎంటర్టైన్మెంట్ కూడా వాడాలి. ఎందుకంటే ప్రజలకు కూడా మన సినీ అభిమానులు ఉన్నారు కదా. ఇప్పుడు అందులో అయితే సీఎం అవుతాడు, ఇక్కడ కాదు కదా. ఇక్కడ తెలంగాణలో అయితే మటుకు హీరోగా ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము తెలంగాణ నుంచి ఉన్నామంటే ఆయన హీరోగా ఎప్పుడూ ఉండాలి. 10 కాలం పాటు మంచిగా ఉండాలి. అన్ని మంచి హిట్లు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.